అరే గాయత్రి, ఈడేం చేస్తున్నావే? నువ్వు అంటున్నావేంది? దా మనం ఆడుకుందాం దా. నువ్వు అంటున్నావేంది? దా మనం చిట్టాట ఆడుకుందాం దా. గాయత్రి దా. అరే ఇంది జాహ్నవి, మీ అక్క ఏది మనందరం మీరుంటే మీ అక్క లోపల ఏం చేస్తుంది? ఏం చేసిందో ఏమో, ఆగు నేను పోయి తీసుకొని వస్తా. మేమందరం మీరుంటే ఒక్కతే ఏం చేసిందో ఏమో పిచ్చిది. ఏంది పేజంతా చెప్పేసి పిచ్చిది? ఏంది పేజ్ అంతా అట్లా చింపేస్తున్నావు? బుక్ మొత్తం అట్లా చింపేస్తున్నా. అది ముందే కొత్త బుక్. ఏం నేను చెప్తే అట్లా చూస్తున్నా నువ్వు? అమ్మా ఏంది గుడ్లు అట్లా పెడుతుంది, అంత పిచ్చి పిచ్చి చేస్తుంది. అక్క అక్క అక్క, అమ్మో ఏంది మా అక్క ఇట్లా చేస్తుంది? అమ్మో అమ్మో మా అక్కకి ఏమో అయింది. ఏంది మా అక్క అట్లా చేస్తుంది? గుడ్లు పెద్ద చేస్తుంది, అంత అమ్మ తీస్తుంది. అమ్మో నాకు భయం అవుతుంది, మా అక్కకేమో అయింది. అమ్మో మా మమ్మీ కూడా లేదు టైంకి. అమ్మో నా భయం అవుతుంది. ఏమైంది జాహ్నవి? మీ అక్కని తెలుసుకొస్తాను ఇట్లా వచ్చి కూర్చొని భయపడుతున్నావు? అక్క మా అక్కకేమో అయింది అక్క. గుట్లు పెద్ద చేస్తుంది, దమ్ము తీస్తుంది, పెంటిస్తుంది. మీ అక్కకేమైతే ఏం కాదు. లేదక్క మా అక్కకేమో అయింది, గుడి ఇట్లా పెద్ద చేసింది. నాకు తెలిసి మీ అక్క ప్రాంక్ చేస్తున్నట్టుంది. ప్రాంకా? నిజంగా చూస్తే మా అక్కకు భయమేం తెలుసు నాకు. దాన్ని ఏం ఇట్లా చేస్తుందా? పోదా నాకు తెలిసి మీ అక్క నేను ఏడుకొని ఇట్లా చేస్తున్నట్టుంది. చూడు నా మీద ప్రాంక్ చేస్తే అట్లా ఎందుకు చేస్తే అక్క బుక్లో చెప్పు. చెప్పిన చూడక్క. అరే గాయత్రి, ఈడేం చేస్తున్నావే? నువ్వు అంటున్నావేంది? దా మనం ఆడుకుందాం దా. నువ్వు అంటున్నావేంది? దా మనం చిట్టాట ఆడుకుందాం దా. గాయత్రి దా. దాయే గాయత్రి దా. ఇట్లా దాయే రా, చిట్టాట ఆడుకుందాం దా. దాయే చిట్టాట ఆడుకుందాం దా. గాయత్రి గాయత్రి రాయే రా రా రాయే గాయత్రి రా. నేను రానే. ఎడికాలి ఎడికాలే నడనే. అమ్మో గాయత్రికి ఏమో అయ్యిందే నడనే. అరే జాహ్నవి, నిజంగా మీ అక్కకేమో అయ్యింది, గుడ్లు పెద్దగా చేస్తుంది, నడుపురుడికి అంటుంది. అమ్మో నాకు భయం అవుతుంది. అరే నాకు తెలిసి మీ అక్కకు దెయ్యం పట్టింది. దయ్యం పట్టిందా? మా మమ్మీ ఇంట్లో కూడా లేదు, ఇప్పుడు ఎట్లా? అవును. అరే ఒక ఐడియా, ఇక వాళ్ళ ముగ్గురిని అలా పంపిద్దాం కత్తి దగ్గరికి. పంపిద్దాం. వద్దాం. మీ ముగ్గురిని గాయత్రి పిలుస్తుంది, పోరి పోరి. మమ్మల్ని ఎందుకు? అరే పోయేసేద్దాం ఒకసారి.
గాయత్రి ఏంది రమ్మన్నా అంట? ఎందుకే బుక్ అట్లా కొడుతున్నావు? అరే ఏంది గాయత్రి ఇట్లా చేస్తుంది? గాయత్రి గాయత్రి ఏమైంది? దా ఆడుకుందాం. గాయత్రి గాయత్రి ఎంతమంది వస్తారు? ఎన్నిసార్లు వస్తారు? మేము రాలే, అమ్మలక్క పంపించింది, నువ్వు విడుస్తున్నావు అని అందుకే వచ్చినాము. మేము పోతాము. అరే డోర్ క్లోజ్ అయిపోయింది. ఎందుకే ఊకోకే నా రూమ్ లోకి వస్తారు మీరు? మేము ఊకుకే రాలే, ఇప్పుడే మేము వచ్చింది. అమ్మో డోర్ ఏందే పెట్టుంది. అవును, కుంపదీసి గాయత్రి లోపల వాళ్ళని మనం చేస్తుందా? డోర్ పెట్టిందా? ఏంది డోర్ వస్తలేదు? మన భయం అవుతుంది. ఆమె ఏమైనా చేస్తే గాయత్రి మన మీదకి వస్తుంది. ఎట్లనే ఇప్పుడు నాకు భయం అవుతుంది, ఏం చేద్దామే? గాయత్రి మేము బయటికి పోతాం. గాయత్రి 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 బయటికి పోతాం. ఎవరే గాయత్రి? నువ్వే కదా గాయత్రి? నేను గాయత్రి కాదే, నేను గీతికని. గీతికనా? అరే డౌట్ లేదే, గాయత్రికి దయ్యం పట్టింది. ఇంకొక్కసారి నా రూమ్ లోకి వచ్చారంటే మీ పీక కొరికేసా. నడురే. ఇంకోసారి రాము. ఏమైందే? దయ్యం మాట్లాడిందా మీతోటి? అంటే మీకు ముందే తెలిసి మీరు మమ్మల్ని లోపలికి పంపించారా? మాకు మస్తు భయమైంది. అవునే, మీకన్నా ముందు మేమే బుక్ అయినాం ఫస్ట్. మా మమ్మీ ఇంట్లో కూడా లేదు, మా మమ్మీ బయటకు ఇంట్లో ఏమో మా అక్కకి దయ్యం పట్టింది. అరే మరి మనమే ఏదో ఒకటి చేద్దామే. అవునే, మనమే ఏదో ఒకటి చేయాలి. దయ్యం ఇట్లనే పంపించాలి మనం ఇవాళ. నిజంగా మా అక్కకి దయ్యం పట్టిందా అక్క? నాకెందుకో గాయత్రి యాక్టింగ్ చేస్తున్నట్టుంది, మనని భయపెట్టడానికి అట్లా చేస్తున్నట్టుంది జాహ్నవి. మళ్ళీ మా అక్క గీతిక పేరని ఎందుకు చెప్పింది? మా అక్క పేరు గాయత్రి కదా. అవునే, నాకు కూడా అదే అనిపిస్తుంది. అందుకని ఒకసారి మళ్ళీ పోయి చెక్ చేసుకొని వద్దామా? ఏంది మళ్ళీ దయ్యం రూమ్ లోకి పోవాలా? అమ్మో, మేము ఇందాకనే పోయినాం, మేము రామ్, మీ ఇద్దరు పోర్రి. అవునా, సరే అయితే జాహ్నవి ఒకసారి మనం లోపలికి పోయి కన్ఫర్మ్ చేసుకుని వద్దాం, మేము ఈ అక్కకి దయ్యం పట్టిందో లేదో. ఈ గాయత్రి ఇట్లా ఎందుకు చేస్తుందో ఏమో. జాహ్నవి పా, జాహ్నవి. జాహ్నవి నువ్వు పో, జాహ్నవి ప్లీజ్. కలిసి పోదాం. ఇది జాహ్నవి మీ అక్క? అరే అక్క, మా అక్క లేదక్క. ఏడుంది? ఏదక్క, మా అక్క లేదు. అవునా, ఏదక్క, మా అక్క లేదు. జాహ్నవి అక్క లేదు. జాహ్నవి అక్క, మా అక్కే అక్క ఇందాక ఇన్ని వస్తుండే కదా, ఏడుకోయింది.
అమ్మ నాకు భయమవుతుంది. ఏదక్క మా అక్క? ఇక్కడ కూడా లేదు. ఎక్కడ పోయింది మా అక్క? జానవి ఒకసారి కబోర్డ్లో చెక్ చేయి జానవి. లేదక్క, ఇక్కడ పోయింది మా అక్క రూమ్ లో నుంచి. జానవి కొంపదీసి మీ అక్కని దయ్యం ఎత్తుకపోయిందా ఏంది? అక్కడి దయ్యం ఎత్తుకపోయిందా? మా మమ్మీ ఇంట్లో కూడా లేదు ఇప్పుడు. జానవి మీ అక్క లేనట్టుంది. జానవి పోదాం నాడు. అక్క లేదు. ఇప్పుడు మా మమ్మీ ఇంట్లో కూడా లేదు. లేదు జానవి నడువు, ఏం కదా. నాతోనే ఆటలా? నేను మీకు దొరకనుగా. మా అక్క లేదు, ఎక్కడ పోయింది? నాకు దయ్యం ఎత్తుకుందా కావచ్చు జానవి. అరే ఏమైంది? అరే మా అక్క లేదే రూమ్ లా. అవును, మొత్తం వెతుకున్నాం తెలుసా, ఏడా లేదు. రూమ్ లో లేకపోవడం, రూమ్ లో ఉంది కదా, బెడ్ మీద కూర్చుంది. అరే లేదే, మేము మొత్తం చూసినాం తెలుసా. ఏంటి బెడ్ లో లేకపోవడం? మమ్మల్ని ఇందాక మస్తు భయపడిచ్చింది. పోరీడికి వెళ్ళి పోరే, ఎందుకు వస్తారు ఊరికే ఇడికి రాకూడదు మళ్ళీ మమ్మల్ని మస్తు భయపడిచ్చింది. ఇంకొకసారి నా రూమ్ లోకి వచ్చారంటే మీ పీక కొరికేసా. నడురే, ఇంకోసారి రాము. బెడ్రూమ్ లో లేకపోవడం, ఎక్కడికి పోయింది మరి గాయత్రి? అయితే మేము ఒకసారి పోయి చూసి రావాలా? ఏంటి మళ్ళీ బెడ్రూమ్ లో మళ్ళీ వస్తే పీక వస్తానదే, నేను రాను. అవే ఏం కాదు, ఒకసారి చూసిద్దాం. ఇప్పుడు బెడ్రూమ్ లేకపోతే ఎట్లా మరి గాయత్రి? ఒకసారి చూసిద్దాం. ఏం కాదు, పోయేసేద్దాం. ఇప్పుడు బెడ్రూమ్లో పోయినాకుంటే ఎట్లనే అసలుకే ఇంకోసారి రావద్దని ఏమైనా చేస్తే ఎట్లా ఇప్పుడు? అరే ఎందుకే పోవడం మరి? అరే ఏం కాదు, ఒకసారి చూసొద్దాం. అరే లోపల కొద్దిగానే మెల్లగా డోర్ తీసి చూద్దాం అవుతాడు. ఎవరేమైనా దొబ్బింది? ఉడుకురే. మేము లోపల పోయినాక ఎవరు వెనకాల నుంచి దబ్బేసిరే. అమ్మో నాకు మస్తు భయం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళిపోతా. అమ్మా ఏడిపోతారే, ఒక్కసారి ఎంటర్ అయినాక మళ్ళీ నో ఎగ్జిట్. మీరు ఎంత లొల్లి పెట్టినా డోర్లు ఓపెన్ కావు. నాకు ఏడుపు అంటే నచ్చదు. సైలెంట్ గా పోండి, పొయ్యి లైన్ గా కూర్చోండి. అందరూ నీళ్ళు ఆన్ చేయండి.
అందుకే నీళ్ళు అంటుంది. నేను చెప్పేంత వరకు మీరు నీళ్ళు ఆన్ చేసే ఉండాలి. అక్క నువ్వు ఇంతకు ముందుకు ఉన్నావు కదా అక్క, ఇప్పుడు లేవే అక్క. ఎక్కడ పోయినావు అక్క? అక్కవారే నేను గీతిక. టాటా బాయ్ బాయ్, మళ్ళా రేపు కలుసుకుందాం. వెళ్ళిపోయింది, రెండు చిడు కూర్చుందా. అరే మా అక్క ఏందే కనిపించకుండా మాట్లాడుతుంది. అదే కదా, అమ్మో ఏం నుంచి మాట్లాడుతుందో కూడా అర్థమైతే లేదు. మా మమ్మీ ఇంట్లో కూడా లేదు. అమలక్క 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 అర్జెంట్ టాయిలెట్ వస్తుంది అక్క, లేవక్క. అక్క అమలక్క అర్జెంట్ టాయిలెట్ వస్తుంది అక్క. అబ్బా ఏందే అక్క నాకు అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది అక్క, బయటకు పోవాలంటే భయం అవుతుంది అక్క. నువ్వు లే అక్క ప్లీజ్. ఏంది వాష్రూమ్ వస్తుందా? అరే ఇప్పుడు అది ఆన్లైన్ కూర్చుంటది, వద్దు ఉండే ఏంగా. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. రోజు రాత్రి ఇక్కడికి వచ్చి ఇలాగే నాట్యం చేస్తాడు. అక్క ప్లీజ్ అక్క అర్జెంట్ వస్తుంది అక్క. అమ్మో నేను రానే, నీకు దండం పెడతాను, నీకు దండం పెడతాను. నేనైతే రాను, నేను పండుకుంటున్నా పో. అక్క అక్క ప్లీజ్ అక్క. అంజలి అంజలి ఇదొక నిద్ర ముఖం లేవనే లేదు. అక్క అక్క ప్లీజ్ అక్క. అరే ఎందుకే అట్లా చేస్తున్నావు? నేను రాను పో. అక్క అర్జెంట్ వస్తుంది. నేను వస్తున్నా, సంబంధం లేదు. అమ్మో 12 గంటలకు పిలిచి బయటికి అంట. అమ్మో నేను పోను. బోర్ కొడుతుంది, నాతో ఎవరన్నా ఆడుకోండి. నా బోర్ కొడుతుంది. నాకాడు బోర్ కొడుతుందని కూర్చుంటే మీరు నిమ్మలంగా వండుకుంటారే. ఏయ్ ఏయ్ లేవ్వండే, పండుకుంది చాలు కానీ. ఏయ్ ఏందే పక్కదానా, కళ్ళు మూసి తెరుస్తున్నావు? లేవ్, మర్యాదగా లేవండి, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తున్నా నాకు తెలియదు. లేవ్వండి. లేవ్వరా మీరు? ఓం బూమ్ బుష్ లేవ్వండి. నడవండి. అవునక్క. అయ్యో గుద్దుతనే. ఏయ్ నాకు పోరు కొడుతుండే, రండి ఆడుకుందాం. అక్క ఇప్పుడు టైం 12 అవుతుంది అక్క, ఏం ఆడుకుందాం అక్క ఇప్పుడు? ఏయ్
మేము దయ్యాలం 12 గంటలకే ఆడుకుంటామే మేము. సరే దా అక్క తొక్కుడు బిల్ల ఆడుకుందామా? నేను తొక్కుడు బిల్ల చాలు అవన్నీ నేనేం ఆడా. నాకు పావులాట అంటే చాలా ఇష్టం. నాకు పావులు అంటే ఆడుకుంటాం. పావులాటనా? అరే జాను, పావులంటే రేపోయే మళ్ళీ లేకపోతే ఆ దయ్యం మనల్ని మన వేసేపోతే పో. సరే అక్క. ఈ దయ్యంకి పాలంటే ఇష్టమేమో అక్క, అందుకే ఆడుతుంది. ఇగో గీతిక పావులు వచ్చిన రా ఆడుకుందాం. తెచ్చిరా పాలు. పోయి బగానా నీవెట్టుకునేది ఆవు మళ్ళా బగానా ఏమైనా వెళ్ళాయి మన జాలి. అమ్మో బాసనలు వేసుకునేది బిడ్డ. గీతిక పావులు ఇచ్చినాం కదా, మేము పోయి వండుకోవాలా, మాకు నిద్ర వస్తుంది. ఏందే నేను ఒక్కదాన్ని ఎట్లా ఆడతా పావులాట? రండి నా పక్కన అవసరం ఆడుకుందాం రండి. సరే అన్ని తీయండి ఆడుకుందాం. నాకు మీరంతా మంచిగా సెట్ చేసిర్రి, నేను వండుకుంటా. నాకు ఆకలి అవుతుంది, నేను తింటా. జల్దీ చేయండి. దయ్యంతో పాలట్టిందక్క, మళ్ళీ 12కి midnight. నాకు ఆకలి అవుతుంది, జల్దీ చేయండి. పెట్టేసినాం గాయత్రి, గీతిక పెట్టేసినాం. బగానేదే బగానా. బియ్యమేవే బియ్యమేవి. బియ్యం తీసుకురా పో. సరే సరే. ఏందే ముద్దపప్పులకి అవుతున్నావు, పోయి నీళ్ళు తీసుకురా పో. నువ్వు మామిడికాయ పోయే, నేను మామిడికాయ పప్పు వేసుకుంటా. ఏంది దెయ్యంతో పాలెట్ ఆడుతున్నావు? నేను నా జీవితంలో ఎప్పుడు అనుకోలే ఆడుకుంటాను. అమ్మను భయం అవుతుంది. ఈనాడే డబ్బులు నడే మళ్ళీ డబ్బులు నడు మళ్ళీ తిడుతుంది. ఇగో గీతిక ఏంది అట్లా కూర్చున్నావు? బియ్యం కడుగు. నేను వంటలు మంచిగా చేస్తా, మీరు కూడా తింటారా నేను వంట చేసింది? తెలుసు తెలుసు, నేను మంచిగా ఆడతా పావులాట. నీకన్నా మంచిగా నేనే చేస్తా వంట తెలుసా? ఏంది నువ్వు నాకన్నా మంచిగా చేస్తావా ఈ వంట? నువ్వు ఇంటికి ఎట్లా చెప్తున్నావు? దానికి కోపం వస్తుంది. నాకు వంటలు రావు అసలు. నాకు వంటలు చేయనికే నా వచ్చి నేను గలీజ్గా చేస్తా తెలుసా? నేను వంటలు మంచిగా చేస్తా. నేను కావాలంటే చూడు ఇప్పుడు. బియ్యం ఏది? కడుగుతున్నా. ఓయ్ పప్పు గిన్నెది? పప్పు గిన్నె. పప్పు గిన్నెది? పప్పు గిన్నె. పప్పేదే? నా మామిడికాయలు. ఇగో నీ బియ్యం. నీళ్ళు వచ్చేదేది? మూతేది? ఒక్క 10 నిమిషాలు ఆగండి, పప్పు అయితే మంచి తిందాం. 10 నిమిషాలు ఏమన్నా ఆడుకుందామా? ఏం ఆడుకుందాం? అంతాక్షరి ఆడుకుందాం. సరే సరే. నిన్ను వీడని నీడని నేనే, కథగా మెడికే కథ నీవే. నువ్వు వాడే. నిమ్మ తోట వనములో జోడి చెప్పుల గడుగుల, రారముదుల బావయ్య ముత్యాల పందిరి కిందికి, రారముదుల బావయ్య ముత్యాల పందిరి కిందికి, రారముదుల బావయ్య ముత్యాల పందిరి కిందికి. అయిపోయింది. బాగా పాడినవే పాట నువ్వు. థ్యాంక్ యూ. నువ్వే బారు. కలనో వరమో కలవరమేనో, కొయిలాలో కొయిల మలాలో,
ఎన్నెన్ని జన్మల బంధం మల్లె చెట్టు కింద కూర్చున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ లంగవని వేసుకొని దొంగ సూపు చూస్తుంటే నా మనసు దోసినావే బొమ్మ. నువ్వు వాడినవే బయట, నువ్వు వాడిప్పుడు. నువ్వు వాడే పక్కదానా. రింగు రింగుల జుట్టు దానా రంగు రంగుల బొట్టు దానా నాతో వస్తావా నాతో వస్తావా నాతో వస్తావా నల్లా సుబారవకు పొద్దున్నే పంపిస్తా ఏడవకు నాతో వస్తావా నల్లా గుబారవకు పొద్దున్నే పంపిస్తా ఏడవకు. అరే మస్తు వాడినవే బక్కదన్న పాట. ఇప్పుడు నువ్వు వాడో. మయాదారి మైసమ్మో మైసమ్మ అరే దెయ్యం భయపడుతుంది, దేవుని పట్టలే వాడదప్ప. మంచిగా వండుకుంది నడువురు, మనం కూడా పోయి వండుకుందాం. భయపడ్డది దేవుని పాటలు పాడంగానే మనము. అవును గణేష్ మహారాజ్ కి జై జై జై. అక్క అక్క దయ్యం ములుగుతుందేంది అక్క? అయ్యా అవునే, దయ్యం గట్ల ములుగుతుందేంది? ఈరోజు పొద్దున్న నుంచి మన దగ్గరికి కూడా రాలే, మనల్ని భయపడియలే. అవునక్క పొద్దున్న నుంచి మన దగ్గర అసలు భయపడియలేదు. ఒకసారి పోయి చూడిపోయి. నా భయమే, నువ్వే పోయి చూడిపో. నేను చూస్తా, నువ్వే చూడిపో. నేను చూడపో మళ్ళా. అక్క నాకు తెలిసి దయ్యంకి జ్వరం వచ్చినట్టుంది అక్క. అయ్యా అవునా, మరి ఎట్లా? అమ్మో అక్క తగ్గుతుందక్క. అవును నేను చెప్పింది నిజమే, జ్వరం వచ్చినట్టుంది. చూడిపోయి ఒకసారి అక్క. అయ్యా అక్క కాలుతుందక్క ఆమె. అవునే పాపమే, దయ్యంకి జ్వరం వచ్చినట్టుంది, డాక్టర్కి చూపిద్దాంపా. ఏంది ఇంకా వాళ్ళు లోపల ఇంకా రాలేరు, ఆయనతో దేవుడు ఏమైనా చేసిందా? అక్క మనం ఎట్లయినా డాక్టర్ని పిలిపిద్దాం అక్క. అంతే, దయ్యంకి జ్వరం ఫుల్ కాలుతుంది, మనం పిలిపిద్దాం ఫోన్ చేసి. అరే ఏంది దేవుని దగ్గర ఇంకా ఇప్పుడు వస్తారు? అరే దయ్యంకి జ్వరం వచ్చింది, పెయ్యి ఇట్లా కాలుతుంది. దయ్యంకి జ్వరం వచ్చిందా? అరే అవునే, డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ని పిలిపిద్దాం అనుకుంటున్నాం. ఏందే నువ్వు దయ్యంకి జ్వరం వస్తే డాక్టర్ని పిలిపిస్తా అంటున్నా? వద్దు, అయిపోయింది తింటది, కొడుకుతో చంపుతుంది. ఏమొద్దు, ఎక్కడికన్నా పోనీ ఏమొద్దు, డాక్టర్ని పిలవకండి. నీకేం కాదమ్మా, దయ్యం ఉండదు మా అక్క లోపల. ఆ దయ్యంకి జ్వరం ఎక్కువైతే మా అక్క ఏమైనా అయితే నీకేమైతుంది? అది గిట వాస్తవమేనే, పోయి డాక్టర్ని పిలుచుకురా పోరే. ఇప్పుడు మనకి బయటకు కొనికే లేదు కదా, ఇప్పుడు ఫోన్ చేసి డాక్టర్కి ఇద్దాం సరేనా? చెప్పు నెంబర్ ఏంటి చెప్తా. హలో హలో డాక్టర్, హలో డాక్టర్, మా అక్కకి జ్వరం వచ్చింది డాక్టర్, అర్జెంట్గా మా ఇంటికి రండి. అవసరా? సరే అక్క వస్తారంట. అక్క ఎవరన్నా దయ్యంకి హెల్ప్ చేస్తారా?
నేను హెల్ప్ చేసేది దయ్యం కాదు, మా అక్కకి. మా అక్కకి మన అయితే ఏందక్క డాక్టర్ ఇంకొస్తలేడు. ఈ మెట్లు వచ్చేసరికి బాగా పోతుంది. ఈ ఇంట్లోకైనా ఫోన్ చేసి ఎవరికి జ్వరం వచ్చిందని. అయ్యో పిల్లలు నా కోసం చూసి చూసి వండుకురు కదా. పాపం పిల్లలు నా కోసం ఎంత చూసిరో ఏమో. అయ్యో పాపకు జ్వరం వచ్చినట్టుంది. రేపు ఎందుకు డైరెక్ట్ సూది ఇద్దాం. పిల్లలని రేపు ఎందుకు డైరెక్ట్ సూది ఇచ్చేద్దాం. బుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు? జ్వరం వచ్చినప్పుడు సూదా ఇస్తారు మళ్ళా. అయ్యో మీ అక్కకా? సరే సరే మర్చిపోయినా. ఇట్లా బుజ్జి మరి ఎవరికి జ్వరం ఎవరికి వచ్చింది? ఏడుంది పేషెంట్? ఏడుంది? లోపల ఉందా? ఓ పిల్లలు, ఓ బుజ్జి ఇట్రా. బ్యాగ్ అందుకో జరా. పొద్దురు లోపల బ్యాగ్ ఎవరు అందుకోవాలి నాకు. అది ఇట్లా తీసుకో. పేషెంట్ ఏడుంది? ఏడమ్మా పేషెంట్? అంకుల్ ఇగో ఏమైనా అంకుల్ పేషెంట్. ఇగో మెల్లగా జాగ్రత్తగా లేండి అంకుల్. మేము పోయి హాల్ ఉంటాం సరేనా? మీరు ఇటు ఉండరు ఇన్నే. వద్దు అంకుల్ వద్దు, మాకు భయం అవుతుంది. మీరే టాబ్లెట్ తెచ్చుకోవాలి. మళ్ళీ రాసిస్తే తెచ్చుకుంటారా మీరు? మీరే రాసేయండి మీరే. సరే అంకుల్ జాగ్రత్త, అంకుల్ జాగ్రత్త అండి జాగ్రత్త. ఏంటి పిల్లలంతా జాగ్రత్త చెప్తురు? పేషెంట్ని కదా జాగ్రత్తగా చూసుకోవాలన్నారే, కానీ నాకు జాగ్రత్తగా చెప్తురు ఏంది? అక్క దా అక్క, ఆ డాక్టర్ ఏం చేస్తాడు చూద్దాం. బుజ్జి పాపా. అరే హాని, ఇంత లేపినా ఆ దయ్యం లేసలేదే. నాకు తెలిసి దయ్యం వెళ్ళిపోయేదా? బుజ్జి అక్క దయ్యం లేచింది అక్క. దయ్యం లేచింది ఉరుకురే. అక్క మనం దయ్యంకి జ్వరం వచ్చింది అనుకున్నాం కదా అక్క. అరే అవునే, దయ్యంకి జ్వరం రాలేదే, ఇంకా దయ్యం అట్లనే ఉంది. అంటే డాక్టర్ పని గోవింద గోవింద. ఒకసారి నీది పాపా. పాపా పాపా ఏందిరా నన్నే అంటున్నావు? నేను ఎవరో తెలుసా? డాక్టరు. నీకు నువ్వు జ్వరం వచ్చినంటే సున్నికి వచ్చిన నేను. ఎవ్వరికి రా జ్వరం వచ్చింది? నీకు జ్వరం వచ్చిందని చెప్పేసి అగో పిల్లలు చెప్పిర్రు. అమ్మో, అరే జాహ్నవి నువ్వే చెప్పినవే దయ్యంకి జ్వరం వచ్చిందని. డాక్టర్కి ఇట్లా నువ్వే ఫోన్ చేసినవే. కథం అయిపోయింది జాహ్నవి. ఆ దయ్యమి అని పని చెప్తుంది. అక్క నువ్వు మాట మారవద్దక్క. ఇందాక డాక్టర్కి ఫోన్ చేసి నా పక్కనే ఉన్నావు కదా. నాకు సంబంధమే లేదు జాహ్నవి, నాకు తెలియదు. అయ్యో ఇసొంటి మస్తు చూసినా. నేను చిన్నపిల్లల డాక్టర్ని, నన్ను ఎవ్వరు మోసం చేయలేరు. అర్థమైందా? ఓ పిల్లలు మస్తు యాక్టింగ్ చేస్తారు నా ముంగట. నువ్వెంత ఇటువాటు ఇటువాటు. ఇగో
ఇగో ఇది ఆడుకో, బొమ్మ తెచ్చిన నీకు. ఇగో బొమ్మ, ఆడుకో. ఇగో పాప ఇట్రా, హార్ట్ బీట్ చెక్ చేస్తా. ఇగో ఏంది నిమిషం. మెంటల్ పిల్ల నన్ను కొడతావు? జ్వరం వచ్చినట్టే సున్నీకి వచ్చినా నేను. ఆగు, నీకు ఇట్లా కాదు, నీకు మర్యాద మాట రేపు సుత్తతో నెత్తి మీద కొడతా. ఏందిరా నన్నే కొడతావా? నేను ఓరా తెలుసారా నీకు? నువ్వెవరైతే నాకేంది, నేనెవరో తెలుసా? డాక్టర్, పిల్లల స్పెషలిస్టు. నేను ఇంతవరకు ట్రీట్మెంట్ చేసిన ఏ పిల్లలు నా చేతిలో తప్పించుకోలేరు. నన్నే కొడతావా? ఓం బి నాకిటి వచ్చి మంత్రం కొడతా దీంతో. ఏంది నాకు కొట్టుకుంటుంది. నన్నే కొడతావా నువ్వు? అయ్యా డాక్టర్ దెయ్యం కొడుతుంది. నన్నే కొడతావారా నువ్వు? హెల్ప్ హెల్ప్. ఎక్కడికి? హాస్పిటల్లో పేషెంట్స్ ఉన్నారు, పేషెంట్ చూసేసి వస్తా. కుస్సోయిడా పేషెంట్స్ ఉన్నారు మేడం. అరే నాకు జ్వరం రాలేదురా. మరి వాళ్ళు జ్వరం వచ్చిరని చెప్పి నన్ను పిలిచిరు ఎందుకు? నిన్న యాక్టింగ్ చేసిన నిన్ను రప్పియనీకి. నువ్వు పిలిపించినవా? ఎందుకు? అరే నీకు గుర్తుందా, నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు నువ్వు నా పిర్రా మీద సూదిచ్చినావు నాకు జ్వరం వచ్చినప్పుడు. కోపం నాకు అట్లా ఉంది, ఇంకా ఎప్పుడు తీరుస్తుందబ్బా అనుకున్నా. అందుకే ఎప్పుడు పిలిపించుకున్నా, అర్థమైందా? అంటే జ్వరం అందరికి వస్తుంది కదా, అట్లని సూది అందరికి ఇస్తా. అదంతా నాకు తెలియదు. సరే అరే నువ్వు నాకు సూది ఇచ్చినావు, నేను నీకు ఇయ్యొద్దారా సూది? ఇప్పుడు తెలిసిందారా నా బాధ? అర్థమైంది. జీవితం ఇంకొకసారి పిల్లలకి ఎవరికి పిల్ల మీద సూది కూర్చో. జీవితంలో ఇంకోసారి ఎవరికి సూదులు కూర్చో. బాయ్ బాయ్. అందరిని కొడతా మీరు దయ్యం తీసుకొచ్చినా. ఏమైంది డాక్టర్? నాకు సూది కూర్చింది దయ్యం. మళ్ళీ నాకు కూర్చోలే. దొరికిన వాడద్దు. అరే ఏంది దయ్యం అట్లా చేసింది? మనం జ్వరం వచ్చినా అనుకున్నాం, కానీ ఇట్లా చేసింది ఏంది? అమ్మ మళ్ళా రూమ్కి పోనీ నేనైతే. ఎవరు ఇందాక డాక్టర్కి నాకు జ్వరం వచ్చిందని చెప్పింది? ఎవరు చెప్పిర్రో మర్యాదగా చెప్పండి. నీకు జ్వరం ఎక్కువ వచ్చింది కదా, అయితే మళ్ళీ ఎక్కువ అయిపోతుందని నేనే వినిపించిన.
నేనా? థ్యాంక్ యూ. నువ్వు నా సెకండ్ క్లాస్లో ఉన్న కోపం మొత్తం తీర్చేసినావు. అయితే సరే సరే. థ్యాంక్ యూ. అయినా ఇప్పుడు నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. నాకు ఇంత పెద్ద సాయం చేసినావు. ఓం భీమ్ బుష్. ఇగో నీ గిఫ్ట్. కొద్దిగా నాకు ఇష్టం తెలుసు వాటర్ మిలన్. మేము గవ్వరికి ఒక్కదానే తింటా. మీకు ఎవ్వరికి రాలేదా ఏ ఆలోచన నాకు జ్వరం ఎక్కువ అవుతుందని? నాకు వచ్చి నేను కూడా ఉన్న జానవి. థ్యాంక్ యూ జాహ్నవి. రే అయితే ఇప్పటి నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్. చల్, మీరు నా జాహ్నవి లాగా ఆలోచించి రాయే. జాహ్నవి మంచి జాహ్నవి నువ్వు. సరే అయితే నేను పోతున్నా, తిను నువ్వు. చూసి ఏం కావాలో అడుగు, నేను నీకు అన్ని ఇస్తా. సరే చూసిరా, మీకన్నా దయ్యం బెస్ట్. ఒక పని మంచి చేసి పెడితే వాటర్ మిలన్ మీరేమిస్తారు తొక్క. నేను వాటర్ మిలన్ తింటా. నేను దయ్యం ఫ్రెండ్స్ అయినా ఆ దయ్యం ఇప్పుడు నన్ను ఏమనదు. మీ అందరిని భయపడిస్తుంది. నేను పుచ్చిగా తీసుకొని తింటా.